తెలుగు జాతి కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగ స్ఫూర్తి తరతరాలు నిలిచి ఉంటుందని ఆయన త్యాగానికి గుర్తుగా ఈ రోజు మన రాజధాని అమరావతిలో స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ పేరుతో పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా జరగడం ఎంతో గర్వకారణమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా పిఠాపురం పట్టణం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే వర్మ క్షీరాభిషేకం చేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో బొజ్జా సతీష్, అల్లవరపు నగేష్, పిల్లి చిన్న, మొల్లి నాగమరెడ్డి రాజు, సోము సత్యబాబు, గంగా భవాని, ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఆయన మహాత్మా గాంధీ గారు అడుగుజాడల్లో ప్రయాణం చేసి జైలుకి వెళ్ళి ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ గురించి ఆయన ప్రాణత్యాగం చేయడం జరిగింది. మరి అటువంటి వ్యక్తిని ఈరోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 6 ఎకరాలు భూమి కేటాయించి అందులో ఆయన కాంస్య విగ్రహాన్ని రోజు మరి ప్రతిష్ఠించి ఆయన యొక్క గత స్మృతులన్నీ కూడా ఇప్పుడు రాబోయే తరానికి అందరికీ కూడా తెలియాలి. ఆయన వ్యక్తిత్వం, ఆయన ఈ రాష్ట్రం గురించి చేసిన త్యాగం, ప్రాణత్యాగం ఇవన్నీ తెలియాలని ఒక సదుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఒక 6 ఎకరాలు స్థలంలో ఒక మ్యూజియం స్టార్ట్ చేస్తా ఉన్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా వైశ్యులే కాకుండా ప్రజలందరూ కూడా ఈరోజు అక్కడికి అమరావతి వెళ్తా ఉన్నారు. ఏది ఏదైనా ఆయన స్ఫూర్తితో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అదేవిధంగా మనమందరం కూడా రాష్ట్రం గురించి ఏదో చేసే విధంగా ఆయన అడుగుజాడల్లో మనందరం కూడా నడవాలని చెప్పి కోరుకుంటూ మరి అటువంటి వ్యక్తి, మహోన్నత వ్యక్తి యొక్క త్యాగాలు వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి ఏర్పడడం జరిగింది. అది కూడా రాజధానిలో అమరావతిలో ఆయన కాంస్య విగ్రహం మరి స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ ఏదైతే ఉందో అది మరి నిర్మాణం చేసుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి పిఠాపురం నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.